నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్థూలంగా ఉన్నటువంటి ఈ శాస్త్రాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేయడమే. చాలా మంది నాకు కామెంట్ రూపంలో వారి అభినందనలు తెలియజేస్తున్నారు. అలానే మన వీడియోస్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అభినందనలు కామెంట్ రూపంలో, అలానే సందేహాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల మన ఛానల్లో అభినందించేవారు ఎక్కువ శాతం ఉండడం, విమర్శించేవారు కొద్ది శాతం ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక మన వీడియో మొదలు పెడదాం. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం 3:10 శుక్ర మౌఢ్యమి అన్నది సమాప్తం కాబోతుంది. ఎవరైతే శనిపాలిత లగ్న జాతకులు ముఖ్యంగా శుక్ర మౌఢ్యమి వల్ల ఈ శుభకార్యాలు అలానే కొత్తగా చేసే పనులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు, వారికి ఇది అనుకూలమైన ఒక శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు. శనిపాలిత లగ్నాలు అంటే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అలానే గురుపాలిత లగ్నాలు అంటే మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాలు. అలానే మనకు కుజ మౌఢ్యమి అన్నది ఈ ఫిబ్రవరి మొత్తం కొనసాగుతుంది. మార్చి 27వ తేదీ వరకు ఈ కుజ మౌఢ్యమి అన్నది ఉంటుంది. కాబట్టి గురుపాలిత లగ్న జాతకులకు కుజుడి బలం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేష, వృశ్చిక లగ్న జాతకులకు ఈ సమయంలో శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లగ్నాధిపో దైవహ అంటారు. లగ్నాధిపతి అస్తమించినప్పుడు శుభకార్యాలకు పెద్దగా బలం అన్నది ఉండదు. ఇక ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:20 బుధుడు ఉదయించడం జరుగుతుంది. ఇది శనిపాలిత లగ్న జాతకులకు, ముఖ్యంగా మిథున, కన్య లగ్న జాతకులకు శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. మీ లగ్నాధిపతి ఉదయిస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఈ మిథున, కన్య లగ్న జాతకులకు ముహూర్తాలకు బలం అన్నది ఉంటుంది. ఇక ఈ నెల గ్రహ మార్పుల విషయానికి వస్తే 3వ తేదీ ఫిబ్రవరి మంగళవారం రాత్రి 9:54 బుధుడు కుంభంలోకి సంచరించడం జరుగుతుంది. అలానే శుక్రుడు 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:15 కుంభంలోకి సంచరించడం జరుగుతుంది. ఇక సూర్యుడు 13వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:14 కుంభంలోకి సంచరించడం జరుగుతుంది. అలానే కుజుడు 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 కుంభంలోకి సంచరించడం జరుగుతుంది. అయితే అదే కుంభంలో రాహు ఉండడం వల్ల బుధ, శుక్ర, సూర్య అలానే కుజుడు కూడా మనకి కుంభంలోకి సంచరించినప్పుడు అక్కడ పంచగ్రహ కూటమి అన్నది ఏర్పడుతుంది. ఒక విధంగా గ్రహ బలాల విషయం మాట్లాడుకోవాలి అంటే మనకు పెద్ద గ్రహాలైనటువంటి శని, గురువుల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనకి గురువు 21 డిగ్రీల్లో సుమారు, అలానే శని 6 డిగ్రీల్లో ఉంటారు. ఈ నెల శని బలం గురు బలం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి శనిపాలిత జాతకులకు ఇది అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ 13వ తేదీ సూర్యుడు కుంభంలోకి సంచరించే వరకు శనిపాలిత లగ్నాలకే ఎక్కువ బలం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సూర్యుడు ఈ 13వ తేదీ కుంభంలోకి సంచరిస్తారో కొంతవరకు గురుపాలిత లగ్న జాతకులకు బలం వస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత 23వ తేదీ కుజుడు మన కుంభంలోకి సంచరించినప్పటికీ కుజుడు అస్తమించడం వల్ల ఆ ఫలితాలను పొందలేకపోవచ్చు. కాబట్టి ఈ నెల ఓవరాల్ గా శనిపాలిత లగ్న జాతకులకు బలం అన్నది ఎక్కువగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పటికీ గురువు తన 9వ చూపుతో కుంభాన్ని చూస్తున్నారు. ఆ కుంభంలో ఉన్నటువంటి రాహు, బుధ, శుక్ర, సూర్య, కుజ గ్రహాలను చూస్తూనే ఉన్నారు. ఎవరికైతే గురు దశ అయిపోయిందో వారికి పెద్దగా శుభ ఫలితాలు అంటే గురుపాలిత లగ్న జాతకులు చూడడానికి అవకాశం ఉండదు. ఎవరికైతే గురు దశ మిగిలి ఉందో వారి జన్మ జాతకంలో గురువుకి ఎక్కువ బలం ఉందో వారికి పాజిటివ్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాహుకేతువుల దశలు కూడా గమనించుకోగలరు. మన లాస్ట్ వీడియోలో కూడా అలానే ఇంతకుముందు కూడా రాహుకేతువుల గురించి వీడియోస్ చేయడం జరిగింది. ఇక మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెషన్ లో చాలా మంది సిజేరియన్ ముహూర్తాలు తెలియచేయండి అని అడుగుతున్నారు. మనకి మన జన్మ జాతకం ఎలా అయితే మన ఒక ఫింగర్ ప్రింట్ లాగా ఎవరితో మ్యాచ్ అవ్వకుండా ఆ ప్రారంభ కర్మ ఉంటుందో ముహూర్తాలు కూడా అంతే వ్యక్తిగతమైనవి. ఎందుకంటే మనం ముహూర్తాల్లో చూసే ఆ రూల్స్ ప్రకారం
కొంతమందికి ఆ దశలు అయి ఉండొచ్చు, ఆ దశలు అవ్వకపోయి ఉండొచ్చు. అలానే స్థిర గ్రహానికి ఎంత బలం ఉందో గోచారంలో కూడా అంతే బలం ఉంటుంది. ఆ వ్యక్తిగతంగా ముహూర్తాలు చెప్పుకున్నట్లయితే ఈ శాస్త్రానికి ఒక విలువ ఉంటుంది అన్నది నా ముఖ్య ఉద్దేశం. అలానే ఇక సిజేరియన్ ముహూర్తాల్లో కూడా మనకి శని ఎక్కువ బలంగా ఉండడం, గురువు తక్కువ బలంగా ఉండడం వల్ల ఎక్కువగా శని పాలిత లగ్నాలకు మనకి ముహూర్తం అన్నది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర నక్షత్రం రోజు అంటే శుక్ర మహర్దశతో జీవితం మొదలయ్యేలాగా ఆ కాంబినేషన్ చూసుకొని ముహూర్తం పెట్టుకోవచ్చు. కొంతవరకు మనకి గురు నక్షత్రంలో ముహూర్తం పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పటికీ కొంతవరకు గురుపాలిత లగ్నాల్లో కూడా కొంతవరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. కాకుంటే ఈ సిజేరియన్ ముహూర్తం పెట్టే ముందు ముఖ్యంగా మనం గమనించాల్సింది 1, 2, 6, 7, 8, 12 ఈ స్థానాలలో వీలైనంత వరకు పాపగ్రహాలు లేదా పాపగ్రహ వీక్షణ లేకుండా చూసుకున్నట్లయితే ఆ పుట్టేటటువంటి శిశువులకు ఎక్కువగా ఆరోగ్యము అలానే ఆయుష్కు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ యోగ్యులైన వారికి ముహూర్తం పెట్టే అవకాశం కోసం చూస్తూ ఉంటారు. అలానే తల్లిదండ్రులు కూడా యోగ్యులైన వారికి అంటే ఉత్తమ సంతానానికి జన్మనివ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ముఖ్యంగా మనం ఈ ఆరోగ్య స్థానాలు, ఆయుష్ స్థానాలను ముఖ్యంగా గమనించుకోవాలి. దాని తర్వాత యోగాలు ఇవన్నీ చూసుకోవచ్చు. అలానే ఈ 23వ తేదీ కుజుడు కుంభంలో సంచరించక ముందు వరకు శనిపాలిత లగ్నాలకు బలం చాలా ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎలాగో మనకి గురువుకి తక్కువ బలం ఉంది గోచారంలో, ఇక కుజుడు కూడా అప్పుడు వీక్ గా ఉంటారు. 29 డిగ్రీల్లో అంటే 29 డిగ్రీ లోపే ఉంటారు. ముఖ్యంగా వృషభ లగ్నానికి అయితే లగ్న, పంచమ, చతుర్థ స్థానాధిపతులు అలానే రాహు శుభగ్రహం, ఆ 4 శుభగ్రహాలు అక్కడ ఉండడం ఒక మంచి యోగంగా మనం చెప్పుకోవచ్చు. బేసిక్ గా చాలా మంది ఈ సిజేరియన్ ముహూర్తం చూసేటప్పుడు తల్లి జాతకాన్ని గమనించరు. నా వరకు నేను ఆ తల్లి జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తాను. ఎందుకంటే ఈ సిజేరియన్ ముహూర్తం అన్నది ఆ పుట్టబోయేటువంటి బిడ్డకు జన్మ ముహూర్తం అవుతుంది. అలానే ఆ తల్లికి ఆపరేషన్ కూడా అదే ముహూర్తం అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బలంగా పాపగ్రహాలు అంటే మనం ముహూర్తం పెట్టేటప్పుడు మంచి విద్యావంతుడు అవ్వాలని ఎక్కువగా చూస్తాం. అంటే పంచమంలో ఒక శుభగ్రహం, ఆ తత్కాలిక లగ్నానికి ఒక శుభగ్రహం ఉండేలాగా చూసుకుంటాం. కాకపోతే అది ఆ తల్లి జన్మ లగ్న అది పాపగ్రహం అవ్వచ్చు. ముఖ్యంగా 6వ అధిపతి అలానే ఎక్కువగా అష్టమాధిపతి పంచమంలో ఉండే ముహూర్తం కూడా అవ్వచ్చు. దానివల్ల తల్లికి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం స్పెసిఫిక్ గా నేనైతే ఆ తల్లి జాతకాన్ని కూడా ఒకసారి చూస్తాను. ఎందుకంటే మన వల్ల ఒక 1% కూడా ఎక్కడ ఈ కీడు ఎవరికి జరగకూడదు అన్నది నా పాలసీ. ఎందుకంటే ఆల్రెడీ మన జ్యోతిష్య శాస్త్రం పట్ల విశ్వాసం అన్నది పోతుంది. ఇలాంటివి జరగడం వల్ల ఇంకా ఎక్కువ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా వరకు నేను ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటాను. ఇక చివరిగా ఈ నెల శనిపాలిత లగ్నాలకు, శనిపాలిత లగ్న జాతకులకు ఎక్కువ అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్ర మౌఢ్యమి సమాప్తం అవ్వడం, అలానే మనకు బుధుడు కూడా ఉదయిస్తున్నారు. ఈ 2 శుభ సూచికాలు. ఇదండి ఈరోజు వీడియో. ఇందులో మీకు ఇంకేదన్నా సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే లాజికల్ గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.